నమస్తే. నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇరాన్‌కు పరిపాలన సాగుతున్న తరుణంలో అక్కడ ఇస్లామిక్ విప్లవం మొదలైంది. ఇస్లామిక్ విప్లవం ఎప్పుడైతే మొదలైందో, మొదలైన సందర్భంగా లౌకిక, ప్రజాస్వామ్య వాదులందరూ గూడా ఇస్లామిక్ విప్లవానికి మద్దతు ప్రకటించారు. మద్దతు ప్రకటించిన తర్వాత అన్ని ఏకతాటిపైకి వచ్చిన తర్వాత, అధికారం చేజెక్కించిన తర్వాత పరిపాలన కొనసాగుతున్న తరుణంలో ఇరాన్, ఇరాక్ యుద్ధం ఎప్పుడైతే అయిందో 8 సంవత్సరాల యుద్ధం జరిగిందో, యుద్ధం జరిగిన తర్వాత ఇక మార్పులు పరిస్థితులు అయతుల్లా ఖమేనీ అధికారం చేపట్టిన తర్వాత దానికి అమెరికా కూడా పూర్తి మద్దతు ఉండడం వల్ల అయతుల్లా ఖమేనీకి కూడా అమెరికా మద్దతు ఉండే. ఆ సమయంలో అయతుల్లా ఖమేనీకి ఎప్పుడైతే అధికారం చేజెక్కించిన తర్వాత యుద్ధం ముగిసిన తర్వాత ఇక అతనిలో మార్పు మొదలైంది. మార్పు మొదలవ్వడంలో అంతకుముందే ఇరాన్ ఇస్లామిక్ విప్లవానికి నాంది పలికింది. దాని తర్వాత ఇదంతా పరిణామాలు జరిగిన తర్వాత ఖొమైనీకి అదుపు లేకుండా పోయింది. ఆయన అధికారం అహంకారంతో అక్కడ టోటల్గా ఇస్లామిక్ సంబంధించిన దాంట్లోనే పరిపాలన కొనసాగించడం, తర్వాత లౌకిక శక్తులైన ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా వినడం, వినపోయిన వాళ్ళను అణగదొక్కడం, ఇంకా వినకపోతే కూడా హతమార్చడం, ఇట్లాంటి పరిణామాలు జరిగినాయి. పరిణామాలు జరిగిన తర్వాత కంప్లీట్గా ఖొమైనీకి అధికారంకి సంబంధించి అదుపు లేకుండా పోవడం, తర్వాత ఆయన చేసిన ఇస్లామిక్ కంట్రీ కోసం చేసిన పరిస్థితులన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. అయితే ఇస్లామిక్ విప్లవానికి నాందికి పలికిన తర్వాత ఇస్లామిక్ విప్లవానికి మిగతా అప్పుడు ప్రజాస్వామ్య లౌకికవాదులు మద్దతు ప్రకటించిన ఏ రకంగా జరుగుతుంది అనేది ఇప్పటికీ కూడా మిగతా వాళ్ళు ఎగ్జాంపుల్ ఇక్కడ భారతదేశంలో చూసుకున్నట్టుంటే అంతర్యుద్ధం ఇస్లామిక్ కోసం వారు అంటే మన శత్రు దేశాలైన పక్క దేశాలు శత్రు దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనకు ముప్పు ఏర్పడినప్పుడు మన కంట్రీలో ఉన్న ఇస్లామిక్ వాళ్ళందరూ కూడా వాళ్ళకు మద్దతు ప్రకటించే విధంగానే కనిపిస్తున్నది, కానీ ఇక్కడ ఉన్న దేశానికి మద్దతు ప్రకటించే పరిస్థితులు కనిపిస్తలేవు. చాలా సంఘటనలు చూసినాం. మొన్న ఆపరేషన్ సింధూర్ అప్పుడులో కూడా యాక్చువల్గా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడం జరిగింది, కానీ అప్పుడు కూడా ఇస్లామిక్ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ అంతర్యుద్ధం మొదలు పెట్టాలనే ఆలోచన ఉంది అప్పుడు. కానీ ఆ ఆలోచనను తిప్పికొట్టడం, ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా జరపడం జరిగింది. కానీ ఎప్పటికైనా భారతదేశం ప్రజలందరూ కూడా, భారతదేశం పౌరులందరూ కూడా ఒకటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలా, ఇస్లామిక్ సంబంధించిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు ఏ యుద్ధం మనకు శత్రు దేశాలతోటి యుద్ధం వస్తే మాత్రం వాళ్ళు శత్రు దేశాలకే మద్దతు ప్రకటించే విధంగా ఉన్నారు. అప్పుడు అంతర్యుద్ధం మన దగ్గర సైనిక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అంతా అక్కడ పోరాడుతుంటే మనకు సంబంధించిన దాంట్లో వీళ్ళు అంతర్యుద్ధంతో మనను భారతదేశ హిందువులను విద్యేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుముందే చెప్పాను, ఎప్పటికైనా సేఫ్ సైడ్ ఏ రకంగా చూసుకున్నా మనకు సేఫ్ సైడ్ ప్రతి హిందూ ఇంట్లో ఆయుధాలు తప్పనిసరిగా సమకూర్చుకోవాలా, ఆయుధాలు తప్పనిసరిగా ఉండాలా. ఆయుధాలు మనము ఇతరులపైన ఉపయోగించడానికి కాదు, మన రక్షణ కోసం, మన సేఫ్టీ కోసం మనం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని మనమే రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా సంఘటనలు చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్టుంటే తరుణ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళు ఇంకా గట్టిగానే వాళ్ళు సమర్థించుకుంటున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రాయశ్చిత్తం కనిపించట్లేదు. ఇంకా చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అది ఎక్కడ ఆగలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఏ కోణంలో చూసినా ప్రతి హిందూ ఇంట్లో ఆయుధాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుధాలు అంటే కూడా ఏదో సంఘ వ్యతిరేక శక్తులుగా పోరాడడానికి కాదు, సంఘ విద్రోహ శక్తులుగా ఉండడానికి కాదు. మనం ఇంట్లో పెట్టుకోవాల్సినవి కట్టెలు, లాఠీలు, గొడ్డన్లు, గడ్డపారలు ఇట్లాంటి మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం రక్షించుకుంటూ మన దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.